అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ నెల జీతం. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను పరమ పిసినిగొట్టు. ఒకసారి అతను ఒక పనివాణ్ణి పెట్టుకున్నాడు. పనిలో పెట్టుకునే ముందు రైతు వాడితో, ఒరే, నెలకు నీకు 4 రూపాయలు జీతం ఇస్తాను, కానీ వాటిని నువ్వు సంపాదించుకోవాలంటే నేను అడిగే 4 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. చెప్పలేకపోతే నీకు 4 రూపాయలకు బదులు 4 మొటిక్కాయలు ఇచ్చుకుంటాను అన్నాడు. అలాగే చేయండి అన్నాడు పనివాడు. వాడికి రైతు యొక్క దురుద్దేశం అర్థం కాలేదు. పనివాడు నెల పొడుగునా చచ్చేటట్టు అడ్డమైన చాకిరీ చేశాడు. నెల పూర్తయింది. రైతు వాణ్ణి పిలిచి, ఒరే, నీకు ఇవాళ జీతం ఇవ్వాలి. ఇట్లా లోపలికి వచ్చి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ జీతం సంపాదించుకో అన్నాడు. ఇద్దరూ చలిమంట దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. దానికి సమీపంలోనే ఒక పిల్లి చుట్టుకొని పడుకొని ఉన్నది. రైతు పనివాడికి పిల్లిని చూపించి, ఇది ఏమిటి అని అడిగాడు. పిల్లి గదండి అన్నాడు పనివాడు. కాదు, శుచిత్వం. తప్పు చెప్పినందుకు 1 మొటిక్కాయ తీసుకో అంటూ రైతు పనివాడి నెత్తిన 1 మొటిక్కాయ వేశాడు. తరువాత రైతు నిప్పును చూపించి అది ఏమిటని అడిగాడు. నిప్పు అన్నాడు పనివాడు. కాదు, సుఖం. తప్పు చెప్పినందుకు మరో మొటిక్కాయ అన్నాడు రైతు. తరువాత రైతు నీటి కుండను చూపించి అదేమిటి అన్నాడు. మట్టి కుండేగా అన్నాడు పనివాడు. తప్పు, దాన్ని శరీరం అనాలి అంటూ రైతు 3వ మొటిక్కాయ ఇచ్చుకున్నాడు. చివరికతను ఇంటి కప్పు కేసి చూపించి అదేమిటని అడిగాడు. కప్పు అన్నాడు పనివాడు. కాదు, ఎత్తు అనాలి అంటూ రైతు వాడికి 4వ మొటిక్కాయ ఇచ్చుకుని, కిందటి నెల పనిచేసినందుకు నీ జీతం ముట్టింది. నీకు ఇష్టమైతే ఇదే పద్ధతి మీద ఇంకో నెల పనిచేసి జీతం పుచ్చుకో. ఇష్టం లేదా వెళ్ళిపో అన్నాడు. అప్పుడే వెళ్ళనులేండి, మీ ప్రశ్నలకు సరైన బదులు చెప్పేదాకా ఉండి ఆ తర్వాత పోతాను అన్నాడు పనివాడు. తర్వాత కొంతసేపటికి రైతు పొలానికి వెళ్ళాడు. పనివాడు పిల్లి తోకకు నూనె గుడ్డ చుట్టి అంటించి దాన్ని ఇంటి కప్పు మీదకి ఎక్కించాడు. కప్పు అంటుకున్నది. పనివాడు కుండలో నీళ్లు పోసి మంటల మీద ఊయసాగాడు. దొడ్లో పని చూసుకుంటున్న రైతు భార్య ఇంటి కప్పు మండుతూ ఉండడం చూసి, నీళ్లు పుక్కలించి ఊస్తే నిప్పు ఆరుతుందట్రా, పొలానికి పోయి మీ యజమానితో చెప్పిరా అన్నది. పనివాడు పొలానికి వెళ్ళి రైతుతో, అయ్యా, శుచిత్వం సుఖాన్ని తీసుకొని ఎత్తుకు వెళ్ళింది. ఎత్తు మహాసుఖంలో ఉన్నది. శరీరంలో ఉన్న నీరంతా ఊసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇక నేను పోతున్నాను అంటూ తన దారిన వెళ్ళిపోయాడు. పనివాడు చెప్పినది ఒక్క ముక్క కూడా రైతుకు అర్థం కాకపోవడం చేత అతని ఇంటికి పోలేదు. రైతు ఇల్లు, అందులో సామాన్లు శాంతం పరశురామ ప్రీతి అయిపోయాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.